ఒక రోజుకి 24 గంటల సమయంలో 24 గంటల పని విధానం కేవలం ఈ విద్యుత్ ఉద్యోగులే మాత్రమే, ఈ విద్యుత్ కాంట్రాక్ట్ కార్మికులు మాత్రమే చేస్తున్నారనేది కూడా ఈ యాజమాన్యాలు గమనించట్లేదు. దీనికి చాలా సిగ్గుపడాల్సినటువంటి విషయం. అదే కాకుండా పిట్టల లెక్క రాలిపోయినటువంటి కుటుంబాలు రోడ్ల మీద పడ్డా ఇది సంగతి అని చెప్పినా కూడా చీమకుట్టనటువంటి యాజమాన్యాలు ఇంకా గత ప్రభుత్వాలు చేసినట్టుగానే చేస్తున్నటువంటి సందర్భం మనకు తెలుసు. ఇలా మనం చూసుకుంటే వేల సంఖ్యలో విధి నిర్వహణలో అంటే మనం పని చేసేటువంటి విధానాల్లో ప్రాణాలు కోల్పోయినా కూడా దానిని కూడా పట్టించుకోనటువంటి దుస్థితి ఈ యాజమాన్యాలకే దక్కుతుంది తప్ప ఇంకెవరికి దక్కదని చెప్పేసి కూడా హెచ్చరిక తెలుసుకున్నాం. గత కొంతకాలం నుంచి మనకు కొంత హైదరాబాద్, రంగారెడ్డి వివిధ జిల్లాల నుంచి సుమారు ఒక 10 నిమిషాల క్రిందట ఎంతమంది చనిపోయారు మన సోదరులు విధి నిర్వహణలో అని చెప్తే సుమారు ఇక్కడ 100-150 మంది పేర్లు వచ్చినాయి. అదే ఒక రోజు 2 రోజులు దీనికి కేటాయించి చూస్తే కనుక వేల సంఖ్యలో ఉంటాయి. ఈ కుటుంబాలను ఆదుకోవాల్సినటువంటి బాధ్యత కూడా వీళ్ళకున్నది. అయినా కూడా వీటిని పట్టించుకున్నటువంటి దుస్థితుల్లో ఈ యాజమాన్యాలు ఉన్నాయి. గత ప్రభుత్వాలు చేసినటువంటి తప్పే తెలంగాణ వచ్చిన తర్వాత మన జీవితాల్లో వెలుగు కూడా నిండుతుందని అనుకున్నాం. వెలుగు కాదు కదా, చీకటి కూడా నీవు దక్కనిచ్చేటువంటి పరిస్థితుల్లో ఈ యాజమాన్యాలు లేవు. దాన్ని గమనించుకోవాలా. ఎవరో ఏదో చెప్పిర్రు, ఎక్కడో జరుగుతుందని అనుకోవద్దు. నీకోసం నువ్వు పోరాడు అనేటువంటి ఉద్దేశంతో ఈ జేఏసీని ఫామ్ చేయడం జరిగింది. ఒకరి కోసం నువ్వు ఆలోచించకు. నీకు ఎప్పుడైతే న్యాయం కావాలో ఆ న్యాయం కోసం నువ్వు మాత్రమే పోరాడుకోవాలన్నటువంటి ఉద్దేశంతో మన జేఏసీ మొదలుపోయింది. దాంట్లో భాగంగా హైదరాబాద్ సిటీ 1లో నరేందర్ రెడ్డి, మల్లేష్, గోపాల్ రెడ్డి, పరశురాం, ప్రశాంత్, వెంకటేష్, దామోదర్ రెడ్డి, సిటీ 2 దుర్గేష్, బాలరెడ్డి, క్రాంతి కుమార్, యాదగిరి, ప్రసాద్, సిటీ 3 ఎండి గౌస్,